సార్, విజయ దళపతి రాకతో తమిళనాడు రాజకీయాల్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా ఇది సౌత్ ఇండియన్ పాలిటిక్స్నే ప్రభావితం చేసే అంశమే. ఎందుకంటే ఆయన విజయ్ తలపతి సామాన్యమైన హీరో కాదు. ఆయన ఒక రజనీకాంత్ తదుపరి తమిళనాడులో ఇప్పుడు ప్రస్తుతం ఒక సూపర్ స్టార్గా ఉన్న వ్యక్తి. అయితే తమిళనాడులో విభిన్నమైన రాజకీయ చిత్రం నెలకొని ఉందండి. అయితే అది ఎలా ఉందంటే ప్రస్తుతం ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో 39 లోక్సభ స్థానాలకు గాను 46% ఓట్ల కూటమి 46% ఓట్లు సాధించి దాదాపు 39 దాదాపు కాదు మొత్తం 39 పార్లమెంట్ స్థానాలని గెలుపొందింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆపోజిషన్ ఓట్స్ అన్నీ కూడా మిగిలిన రెండు కూటముల మధ్య స్ప్లిట్ అయింది. 18% ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, హిందూ మున్నాని, ఇలా కొన్ని పిఎంకే, ఇలా కొన్ని సంస్థలు పార్టీలు మరి బీజేపీ కూటమిలో ఉన్నాయి. డిఎండికే, విజయకాంత్ సినిమా స్టార్ అని ఒక టైంలో విజయకాంత్ కూడా బాగా తారలాగా దూసుకువచ్చాడు. సినిమా స్టార్స్ రాజకీయాలకి సౌత్ ఇండియాలో ఏదైనా ఒక ప్రదేశం ఉంది అని అంటే అది తమిళనాడు అనే చెప్పాలి. ఎందుకంటే సిద్ధాంతపరంగా ద్రవిడియన్ మూవ్మెంట్ ద్వారా వచ్చిన పార్టీలు ఇవన్నీ ద్రవిడ కగజం, ద్రవిడ మున్నేత్ర కగజం, ఆల్ ఇండియా ద్రవిడ మున్నేత్ర కగజం అని వాళ్ళ పార్టీ పేర్లు. అంటే ద్రవిడలము, మా అస్తిత్వము, మేము తమిళలము, మాకు ఈలము అనేది కావాలి అనేది వాళ్ళకి వాళ్ళ చరిత్రలోనే ఉంది. అందుకని చెప్పి అందరూ కూడా వాళ్ళు కోరుకునే వాళ్ళే కాబట్టి వాళ్ళకి పెద్ద అక్కడ డిఫరెన్సెస్ ఏం కనిపించవు. అయితే ఇప్పుడు ఈ హీరో విజయ్ స్థాపించిన పార్టీ తమిళగన్ వెట్రి కగజం. దీనికి మెరూన్ కలరు, ఎల్లో స్ట్రైప్స్, 2 కలర్స్. అందులో మరి 2 ఏనుగులు విజయ చిహ్నంగా అటొక ఏనుగు ఇటొక ఏనుగు తొండం పైకెత్తి అంటే విజయ చిహ్నంగా ఉంటాయి. మధ్యలో ఒక పువ్వు వాఘాయ్ అనే పువ్వు, అది విజయ చిహ్నంగా వాళ్ళు సూచిస్తూ ఉంటారు, వాళ్ళు వాడుతూ ఉంటారు. అయితే ఇది ఎలక్షన్ సింబల్ కాకపోవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కనుక మీరు చూసినట్లయితే ఒక గుడిసె, మరి నాగలి చట్రం, కార్మికులకి చట్రం ఉంటుందో అలాంటి సింబలే, కానీ ఇది ఎలక్షన్ సింబల్ మాత్రం కాకపోవచ్చు. అయితే ఈయనకి ఉన్న అవకాశాలు ఏంటంటే ఆల్రెడీ డిఎంకేలో కరుణానిధి గారు ఫేమస్ రైటర్, ఇది సినీ రైటర్. మరి అన్నా డిఎంకే ఎంజీఆర్ గారు దాన్ని పెట్టిన ఎంజీఆర్ గారు ప్రముఖ హీరో. మరి దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిగా వచ్చిన జయలలిత గారు పెద్ద హీరోయిన్, ఒక సూపర్ స్టార్గా వెలుగొందింది. తమిళనాడు రాజకీయాల్లో అప్రయత్నంగా కొనసాగింది. ఇక అది ఖతం చేయటం ఎవరి వల్ల కాలేదు. అన్నా డిఎంకే పార్టీ 23% ఓట్లు తెచ్చుకుంది. ఇటీవల ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్నా డిఎంకే కూటమికి 1.5% ఓట్లు పెరిగినవి. మరి ఈ బీజేపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి 18%, స్వయంగా బీజేపీకి మరి 10% పైగా 11% ఓట్లు వచ్చాయి. అంటే భాజపా 39 స్థానాల్లో గాను 10 స్థానాల్లో ద్వితీయ స్థానంలో ఉంది. అంటే భాజపా కూడా వచ్చింది, పోటీలోకి వచ్చింది. కాకపోతే ఇప్పుడు స్పేస్ అక్కడ తప్పకుండా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ దళపతికి ఉందనే చెప్పాలి. ఈ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, అది ఆయన పూర్తి పేరు. తండ్రి మరి క్రిస్టియన్, తల్లి హిందూ. ఆయన 50 సంవత్సరాలు, అతి పిన్న వయసు. ఈయన చాలా కాలం క్రితం 2009లోనే ఆయన అభిమాన సంఘాన్ని ఒకదాన్ని పెట్టుకుంది.
ఆ అభిమాన సంఘం తమిళనాడులో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఏఐడిఎంకేకి సపోర్ట్ చేసింది. అంటే ఒక రాజకీయ పార్టీకి ఆ అభిమాన సంఘం సపోర్ట్ చేసింది. వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా 160 స్థానాల్లో, అంటే మున్సిపాలిటీలు, వార్డులు ఇట్లా వాటిలో పోటీ చేస్తే అందులో 115 స్థానాల్లో గెలుపొందారు. అంటే వాళ్ళు కొంత రాజకీయ నేపథ్యం కూడా ఏర్పరచుకున్నారు. వాళ్ళందరూ కూడా వివిధ పార్టీల్లో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యాక్యూమ్ డిఎంకే ఏకఛత్రాధిపత్యంగా తమిళనాడులో ఆపోజిషన్ అంతా కూడా డివైడ్ అయిపోయి ఉన్నందువలన ఏకఛత్రాధిపత్యంగా ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ సమయంలో వీణ రాజకీయాలు కూడా, విజయ్ రాజకీయాలు కూడా యాంటీ బీజేపీ రాజకీయాలు. ఆయన సిఐ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. హయ్యెస్ట్ పెయిడ్ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్గా కూడా ఈయన ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఆయన సినిమా ఒకటి గోట్ అనే సినిమా రిలీజ్ కాబోతాం. అంటే సినిమాలు తగ్గించుకుని స్లోగా ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్కి, అంటే 2027లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం. విజయ్ దళపతి ఆయన అభిమాన సంఘం పేరు విజయ్ మక్కల్ ఇలిక్కం అనే అభిమాన సంఘాన్ని 2009లో పెట్టడం జరిగింది. ఆ అభిమాన సంఘం తరఫున ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు స్వయంగా తమిళగ వెట్రి కగజం అనే రాజకీయ పార్టీని ఆయన స్థాపించాడు. దీనికి తప్పకుండా కమల్ హాసన్ గారి కంటే కూడా చాలా ఎక్కువగా దాదాపు అతనికి పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది ఆపోజిషన్. ఎందుకనంటే బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో, అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఫోర్సెస్ నుంచి ఈయన ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు కొంత బీజేపీ కూడా ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగే అవకాశం. అక్కడ ఏకపక్షంగా ఉన్న రాజకీయాలని ఈయన మార్చే అవకాశం చాలా దూరం ఉంది కదా. అదే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు కొంచెం సమయం ఉంది కాబట్టి ఆ సమయానికి హీరో విజయ్ గారు తన ప్రభావాన్ని తప్పకుండా చూపించగలుగుతారు. ఎందుకంటే ఆయన యువకుడు కాబట్టి, అది కూడా ఒక 50 సంవత్సరాలు మాత్రం. తప్పకుండా రాజకీయాల్లో అతనికి మంచి అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.